ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్ట దేవత అని చెప్పచ్చు. ఈయన పేరు జేఆర్కే మూర్తి గారు, ది గ్రేట్ సినీ ప్రొడ్యూసర్ ఫ్రమ్ కారంచేడు. ఈయన త్వరలో శంకరాభరణం లాంటి ఒక మహత్తరమైన కళాఖండాన్ని తెలుగులో తీయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అందులో అందం, ఆ అందంతో పాటు డాన్స్ కూడా తెలిసిన ఒక నాట్య సుందరిని ఫిక్స్ చేయాలని చెప్పి గోపి గారు ఇప్పటికి దాదాపు 1100 ఫోటోలు చూశారు సార్. కానీ ఒక్కటి ఆయనకి నచ్చలేదు. అప్పుడు మీ పేరు నేను సజెస్ట్ చేశాను. నిజంగానా? నిజమేనండి, రమణమూర్తి గారు చెప్పిన దానికంటే చాలా అందంగా ఉన్నారు. అసలు మీరు లేకుండానే మీ పారితోషికాన్ని కూడా నిర్ణయించేసామండి. 25,000 రూపీస్. ఇజ్ ఇట్? ఎస్. ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఒక్కసారి. మరేం లేదు, ఇప్పుడు ఆయన డబ్బంతా బిజినెస్ లో బ్లాక్ అయిపోయింది. మనం ఒక్క 10,000 రూపాయలు అడ్జస్ట్ చేస్తే మళ్ళీ 4 రోజులు ఆయన డబ్బంతా ఆయనకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ కట్టిన 10,000 రూపాయలు, మన పారితోషికం 25,000 రూపాయలు, మొత్తం డబ్బంతా తీసుకున్న తర్వాత షూటింగ్ కి కాల్ షీట్లు ఇవ్వచ్చు. ఏమంటారు? ఒక్క 10,000. పైసా లేదు గీత, ఇప్పటికే నువ్వు ఖర్చు పెట్టించాలు. ఇక ఈ సినిమాలో డాన్స్ మానేసి కామ్గా ఇంట్లో కూర్చో. గోపి గారు అలా నిరాశపడకండి సార్. మనసుంటే మార్గం లేకుండా ఉంటుందా? అందులో ఇది మామూలు సినిమా కాదు, ఉత్తమ కళాఖండం, అవార్డు పిక్చర్. మళ్ళీ 4 రోజుల్లో వస్తాను, ఈ లోపు ఆలోచించండి. వస్తాను. గీత, ఒక గ్లాస్ మంచిలు బెటర్. ఎందుకు? ఏం లేదు, టాబ్లెట్ వేసుకోవాలి. యాస్ప్రో. మీకొచ్చే జీతం ఇంటి ఖర్చులకి సరిపోవటం లేదు, నా టాయిలెట్ ఖర్చులకి సరిపోవటం లేదు. ఇలాగైతే ఎలాగండి? డబ్బు కోసం పాలవాడు గొడవ చేసి మరీ వెళ్ళాడు. 2 నెలల నుంచి ఇంటి అద్దె కూడా కట్టలేదు. ఇల్లు వదిలిపెట్టి తొందరపడి వచ్చేసామేమో. తొందర అంటారేమిటండి? ఎప్పటికైనా మన ఇల్లు మనం చూసుకోవాల్సిందేగా, అందుకే వచ్చేసాం. ఇందులో తప్పే ఉంది? మీరు ఎలాగైనా అప్పు చేసైనా సరే డబ్బు తీసుకురండి. నా మాట వినిపించుకోరా? ఏమిటది? అమృతాంజనం. సార్ నమస్కారం సార్. హలో, మీరు కాంట్రాక్టర్ వెంకటాద్రి గారు కదా? అవును సార్. వెంకటాద్రి గారు నమస్తే. ఏమిటి ఎలా వచ్చారు? ఏం లేదు సార్, నిన్న కొత్తగా శాంక్షన్ అయిన కాంట్రాక్ట్ సందర్భంలో మీకు ఈ స్వీట్స్ ఇచ్చేద్దామని వచ్చాను. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నేను వచ్చేటప్పుడు మీరు అనుకునే మాటలు విన్నాను. మీకు డబ్బు చాలా అవసరమైనట్టుగా నాకు అనిపిస్తోంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. ఏమిటి? డబ్బు మీరు ఇస్తారా? ఊరికే కాదు, అప్పుగా అనే ప్రామిసరీ నోట్. వాసు, గోపి, మిమ్మల్ని ఏమనండి, నా కళ్ళతోటే ఉండండి రా. జాను, మిమ్మల్ని ఏమనండి. జాను, బిడ్డల్ని చూడాలనుందా? ఊరుకో. పెళ్ళాలకు దాసులై వాళ్ళు మనల్ని అవమానించి ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు ఆఖరి దాకా పౌరుషంగానే ఉందామని అనుకున్నాను. ఆల్ రైట్, ఆల్ రైట్. నా కోసం కాకపోయినా నీ కోసమని వెళ్ళి తీసుకొస్తాను. రేపే వెళ్తాను. దిగులు పడకు, దిగులు పడకు. ఊరుకో. దుర్గా, 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 కాఫీ. వెంకయ్య, కాఫీ పట్రా.
బాబు అన్నా నువ్వా ఎప్పుడు వచ్చావు? అదే నువ్వు దుర్గను కాఫీ అడుగుతున్నప్పుడు వచ్చాను. పాపం దుర్గ ఇంట్లో లేనట్లుంది. తీసుకురా. కాఫీ నువ్వు తీసుకొచ్చావా? రోజు మీ అమ్మకు కాఫీ చేసి ఇవ్వటం బాగా అలవాటు అయిపోయింది, అందుకే చేశాను. తీసుకో. నాన్న నేను ఇంటికి వద్దాం అనుకున్నాను, మొన్న గోపి కనిపించి. అయితే మేము ఇంకా గుర్తున్నాం అనమాట. చాలా సంతోషం. బజార్ పని అంటే తల తిరిగిపోతుంది. ఓ మావయ్య గారా, ఎప్పుడు వచ్చారు? కాఫీ తీసుకున్నారా? నేను స్నానం చేసి వస్తాను, కాస్త ఫ్రెష్ గా ఉంటుంది. మళ్ళీ మర్చిపోతానేమో, ఆ శంకలాల్ సేటికి 6,000 ఇవ్వాలి. వాడేదో పెద్ద కొంప మునిగిపోయేట్టు రోడ్డు మీద కారాపి మరీ గొడవ చేశాడు. ముందెళ్ళి ఆ పనేదో కాస్త చూడండి. ఇంకో విషయం, మా ఫ్రెండ్స్ అంతా కలిసి పాండిచేరి టూర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎంత? ఓన్లీ 5 days. మీరు ఇల్లు అది చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంట్లో కాస్ట్లీ సామాన్లు అవి ఎక్కువగా ఉన్నాయి. మరి నేను ఇంట్లో లేను కదా అని మీరు ఊరి మీద తిరుగుతారేమో. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, నా కుక్కలు. వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి. టైంకి పాలు అది ఇవ్వాలి. నేను ఇప్పుడు స్నానం చేసి వస్తాను. నాన్న అమ్మ బాగుందా? మీ అమ్మ బాగానే ఉంది నాయన. అయినా ఎలా ఉంటే మాత్రం నువ్వు చేయగలిగింది ఏముంది? ఈ ఇంటిని కుక్కల్ని బాగా చూసుకోవాలి కదా. బాగా కాపలాకాయి వస్తా.